దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఆ దేవుని మహాకృప వలన ఈ కరోనా వైరస్ ప్రపంచం వలె విస్తరిస్తున్న సమయంలో కూడా మనందరము కాపాడబడుతున్నామంటే అదంతా దేవుని యొక్క ఉచితమైన ఉన్నతమైన కృపయే. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ దినము వాక్య పరిచర్యలో పాల్పంచుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కోటి కోటి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ, అలాగే డివైన్ వాయిస్ అనే ఈ ఛానల్ ద్వారా, ఫేస్బుక్ ఛానల్ ద్వారా మరొకసారి ఈ పరిచర్యలో వాడబడుటకు నన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటున్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఐజక్ గారికి, వారి సత్యమణి గారికి, వారి బృందానికి అంతటికి ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే పశ్చాత్తాపం అని దీనికి ఒక అంశంగా పేరు పెట్టుకోవచ్చు, లేదా మా పూర్వస్థితి మాకు దయచేయము అని రెండు రకాలుగా కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోయే ఈ వాక్యాన్ని మనం వాక్యాంశంగా ఏర్పాటు చేసుకొని ముందుకు సాగిపోదాం. దేవుడు మనకు తోడై ఉండి ఈ వాక్య పరిచర్యలో నన్ను మిమ్మలను నడిపించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నామండి. అందరి తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా దేవా, యేసు నాయన, పరిశుద్ధాత్మ త్రైయేక దేవా, ఈ ఉదయకాల సమయంలో డివైన్ వాయిస్ అనే ఈ ఫేస్బుక్ ఛానల్ ద్వారా నాయన నీ వాక్యాన్ని మేము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకోబోతూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాలో ఉండండి, పరిశుద్ధాత్మ దేవుడా మీరు నాతో ఉండండి, పరిశుద్ధాత్మ దేవుడా ఈ వాక్య పరిచర్యను మీరే నడిపించమని మీ నోటి మాటలను నాలో ఉంచి నా ద్వారా మా అందరికీ ఉపయోగకరమైనటువంటి నా తండ్రి ఆ యొక్క వర్తమానాన్ని దయచేయమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన మూల వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం. మరొకసారి చెప్తున్నాను. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనంలో ఆ చివరి భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయము. ప్రేమ దేవుని బిడ్డలారా, మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయము అన్న ఈ మాటను పలికిన వారు ఎవరయ్యా అంటే ఇజ్రాయేల్ జనాంగము. దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా, ఆయన ఇష్టానికి అనుగుణంగా కాకుండా, ఆయన చిత్తానుసారంగా కాకుండా మరలిపోయినప్పుడు, దేవుడు వారి చేతిని విడిచినప్పుడు, వారు కొన్ని శ్రమలకు గురైనప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలోని ఒక మాట ఈ యొక్క విలాప వాక్యము 5వ అధ్యాయంలోని 21వ వచనంలో ఆ చివరి మాట, మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయము, దేవా మాకు కలుగ చేయము, యెహోవా మాకు కలుగ చేయము. ఈ దినాన ఇహలోక రీతిగా వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, గమనించండి, మనలో చాలామంది ఒక అద్భుతమైన స్థితిని అనుభవించిన వారై ఉండొచ్చు, ఒక చక్కటి హోదాని పొందిన వారై ఉండొచ్చు,
మీరు చాలా జ్ఞానవంతులై ఉండొచ్చు, ధనవంతులై ఉండొచ్చు, విద్యావేత్తలై ఉండొచ్చు, కోటాను కోట్ల ఆస్తులకు మీరు కర్తలై ఉండొచ్చు. కానీ ఈరోజు మీ దగ్గర అది లేదని బాధపడుతున్నారా? పశ్చాత్తాపం అనేది ప్రభువుకి ఎంతో ఇష్టమైన విషయం. ఒక పాపి తన మనసును మార్చుకొని పశ్చాత్తాపడి ప్రభువును వేడుకున్న ఎడల ఆయన మరలా వారి తట్టు తిరిగి వారి పూర్వస్థితిని వారికి అనుగ్రహించును. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎస్, మన దేవుడు అద్భుతముగా మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు. ఆయన శిక్షించే దేవుడు కానే కాదండి. ఆయన రక్షణలోనే మనం ఇంతకాలము ఎంతో ఆశీర్వాదకరంగా నడిపించబడుతూ వస్తూ ఉన్నాం. కొన్ని మార్లు మనము దారి తప్పి మన స్థితిని గతిని తప్పిపోయినప్పుడు మరలా ప్రభు తట్టు మరలి, దేవా మా పూర్వస్థితిని మరలా మాకు కలుగజేయము నాయన అని పశ్చాత్తాప హృదయంతో కన్నీటితో వేడుకున్నట్లయితే ఆయన మనకు ఆ స్థితిని అనుగ్రహించువారై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నారు, ఒక కుమారుడు ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో ఉన్నత స్థితిలో పెంచబడిన వ్యక్తి, ఎంతో ఐశ్వర్యాన్ని అనుభవించినటువంటి వ్యక్తి, సుఖభోగాలను అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒకానొక దినాన ఏమైపోయాడంటే, మరి ఆ యొక్క స్నేహితుల ప్రభావం, స్నేహితులంటే అందరి స్నేహితులు కాదండి, కొంతమంది ఆ యొక్క వ్యర్థమైన ఆలోచనలు మన జీవితంలో మనము కృంగిపోయిన స్థితికి తీసుకొని వెళ్ళే పరిస్థితుల్లో ఏర్పాటు చేయబడినటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. వారిని ఒక రకంగా మనము చెడ్డ స్నేహితులు అని కూడా అనొచ్చు. అటువంటి స్నేహితుల ప్రభావం వలన ఆ వ్యక్తి ప్రేరేపించబడ్డాడేమో, తండ్రి ఇంటిలో ఎంతో 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 భోగభాగ్యాలు అనుభవిస్తూ అల్లారు ముద్దుగా పెంచబడుతూ తనకి ఏ లోటు లేకుండా పెరుగుతున్న వ్యక్తి చివరికి ఏమయ్యాడంటే, తండ్రితో వాదన వేసుకొని తండ్రి ఆస్తిలో తనకు రావలసినటువంటి ఆ భాగాన్ని పంచుకొని వేరే దేశానికి వ్యాపారం చేయడానికి వెళ్ళిపోయాడట. దేవుని బిడ్డలారా, మీకు ఇప్పటికే ఈ ఉపమానం అర్థమవుతుంది. అతనే తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన ఉంటుంది. మనం అనేక మార్లు దీనిని ధ్యానం చేసుకుని ఉంటాం. కానీ మన వాక్యాంశము ఒకసారి చెప్దామా? మన వాక్యాంశం ఏంటండి? దేవా, మా పూర్వస్థితిని మాకు మరలా కలుగజేయం. ఈ కుమారుడు తన తండ్రి వద్ద తనకు రావలసినటువంటి ఆ యొక్క భాగాన్ని, ఆస్తిలో భాగాన్ని తీసుకొని దూరదేశములకు వెళ్ళి అక్కడ స్నేహితులతో కలిసి దుర్వ్యాపారం చేశాడట. దుర్వ్యాపారం చేసి ఈ దినాలలో బాగుపడిన వారు అందరు కాదండి, క్రైస్తవ విశ్వాసులు, క్రీస్తును నమ్మిన బిడ్డలు. అన్యులున్నారు, వారి సంగతి మనకు అనవసరం. ఎందుకంటే వారు దుర్వ్యాపారం చేసినా బాగుపడుతూ ఉంటారు, కానీ వారికి పరలోకం ఉండదండి, నిత్య జీవం ఉండదు. కానీ దుర్వ్యాపారం చేయకూడదు అని ఆజ్ఞల్లో మనకు ఉంది ఒక ఆజ్ఞత.
మనము ఏ విధమైనటువంటి నీతి మాలిన పనులు చేయకూడదని ప్రభువారు మనకు ఆజ్ఞ ఇచ్చున్నారు. అటువంటి వ్యాపారం చేసి నష్టపోవడమే కాకుండా అప్పటి వరకు తనతో ఆ క్లబ్బుల్లో ఆ పబ్బుల్లో ఎంజాయ్ చేసేరేమో స్నేహితులు, ఒక్క స్నేహితుడు కూడా తనకు అండగా నిలబడి ఒక్క ముద్ద అన్నము, ఒక్క పూట భోజనము ఆ తప్పిపోయిన కుమారుడికి పెట్టనటువంటి పరిస్థితి ఏర్పడింది. చూసారా పిల్లలారా? మనం బాగా గమనించినట్లయితే మనము బాగున్న స్థితిలో దానిలో తృప్తిపడి మన పెద్దలకు విధేయులమే, తల్లో తండ్రో, ఒకవేళ తల్లి తండ్రి లేకుండా నిన్ను ఒక అన్నా వదిన పెంచినట్లయితే, లేకపోతే బాబాయో పిన్నియో లేకపోతే మామయ్యో అత్తమ్మో పెంచినట్లయితే, వారు ఏర్పాటు చేసినటువంటి ఆ సౌకర్యవంతమైనటువంటి జీవితంలో మీరు తృప్తి కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు మీ కృతజ్ఞతా భావాన్ని చూచి, మీ మనసును చూచి మీకు ఇంకా ఉన్నత స్థితినిస్తాడు. ఈ కుమారుడు తండ్రి వద్ద సకల భోగాలు అనుభవించి అది చాలదన్నట్టు తండ్రి ఆస్తిని పంచుకొని, తన ఆస్తి కాదండి, గమనించాలి మీరు, తండ్రి ఆస్తిని పంచుకొని దూరదేశాలకు వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆస్తినంతా నష్టపరిచి చివరికి ఒక్క పూట భోజనానికి లేకుండా మారిన స్థితిలో ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకేదన్నా పని ఉంటే చూపించండి అంటే, ఆయన ఏ పని ఇచ్చాడో మనందరికీ తెలుసు. ఏ పని అంటే చెప్పండి ఒకసారి. లైన్లో ఉన్న బిడ్డలారా, కరెక్టే. పందులను కాచే, గొర్రెలు బర్రెలు కాసే పని కాదండి. అదైతే కొంచెం గౌరవంగానే చెప్పుకోవచ్చేమో దీనికంటే. పిల్లలు గమనించండి, ఎంత హీనమైన స్థితితో పందులను కాసుకునే ఒక పందుల కాపరిగా ఉంటే ఆకలికి అలమటిస్తున్నాడట. అంటే ఆ యజమాని కూడా ఇతనికి సరైన వేళకి సరైన ఆహారము ఇవ్వకపోయి ఉండవచ్చు. అందుకని ఆకలికి అలమటించి ఆ పందులు, మరి అది ఏ పొట్టు తింటాయో తెలియదు కానీ, ఆ పందులు తింటున్నటువంటి ఆ పొట్టుని తినేదానికి సహితము అతను పూనుకున్నాడట. అది కూడా అతనికి సాధ్యపడలేదు. ఎస్, ఇప్పుడు వాక్యాంశంలోకి వస్తున్నాం. పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపడ్డాడండి ఆ బిడ్డ. ఆ కుమారుడు ఆ స్థితిలో పశ్చాత్తాపడ్డాడు. చాలామంది ఈ రోజుల్లో ఆ స్థితికి వెళ్ళిన పశ్చాత్తాపడరు దేవుని బిడ్డలారా. వారికి అహం అంటూ వస్తుంది, ఇగో నేనేంటి మళ్ళీ వెళ్ళేదేంటి. కానీ కుమారుడు చేసిన మంచి పని ఏంటంటే పశ్చాత్తాపడ్డాడు. తన పూర్వస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి ఇంటిలో నేను ఎంత వైభోగంగా పెరిగిన వాడిని, ఎంత సుఖభోగాలను నా తండ్రి నాకు ఏర్పాటు చేసి కాలు కందకుండా పెంచాడు. సరే, ఇప్పుడు ఆ స్థితిలోనికి నేను వెళ్ళలేను, కానీ ఇక్కడ పందులు తినే పొట్టు కూడా దొరకని స్థితిలో నేను ఉన్నాను. నా తండ్రి వద్దకు తిరిగి వెళ్ళి, నీ దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు కదా నాన్న, ఇక నీ కుమారుడిగా ఉండే ఆ భాగ్యాన్ని, ఆ అర్హతను నేను కోల్పోయాను. నానా నానా నానా, నీ పనివాళ్ళలో ఒక్కడిగానన్నా నన్ను చేర్చుకోవా అని అడుగుదామని నిర్ణయించుకొని తన ఇంటికి తిరిగి వెళ్ళాడట. తిరిగి వెళితే చూడండి ప్రియులారా, బిడ్డను పోగొట్టుకున్న తండ్రి, బిడ్డను దూరపరుచుకున్నటువంటి ఆ తండ్రి ఒక కన్ను ఎప్పుడు ఆ కుంభం మీదే ఉంటుందేమో. ఆ బిడ్డ ఆ మెయిన్ గేట్లో ఎంటర్ అవ్వగానే ఈ తండ్రి చూచి పరిగెత్తుకొని వెళ్ళి ఆ మురికి వస్త్రమును, పందులు కాస్తూ
కాస్తూ వాటితో పాటు పడుకుంటూ అక్కడ హీనమైనటువంటి దుర్వాసనతో కూడినటువంటి ఆ వస్త్రములు ధరించి అలాగే కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తండ్రి ఇంటికి వస్తే తండ్రి ఆ కుమారుడిలో అందచందాలు చూడలేదు, ఆ శుభ్రతను చూడలేదు. నా పేగు బంధం వల్ల తిరిగి వచ్చిందని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్తాను. గట్టిగా మంచి స్తోత్రం చెప్పండి అందరు కలిసి. హల్లెలూయా. ఎస్, లూకా సువార్తలో ఇదొక ఉపమానంగా చెప్పబడినప్పటికీ ఈరోజు మనం మన జీవితాల్లో దీనిని అన్వయించుకున్నట్లయితే ఆ తండ్రి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ తప్పిపోయినటువంటి ఆ కుమారుడు ఎవరో కాదు, మనమే బిడ్డలారా, మనమే. ఎన్నిసార్లు రక్షించబడ్డానంటావు, బాప్తిసం తీసుకున్నానంటావు, యేసయ్యను నిజ రక్షకుడుగా అంగీకరించానంటావు. బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో ఇక నీవే సంఘములో, నీ చర్చిలో, నీ మందిరములో అన్నీ నీవే చేశావు. ఒక స్థితి వచ్చేటప్పటికీ నీవు కూడా తిరిగి ఇంకేదో దూరపు కొండలు దున్నుకు అన్నట్లుగా ఆకర్షింపబడి తల్లి సంఘాన్ని వదిలేసి వేరే సంఘానికి వెళ్ళిపోతావు. నిన్ను ఆధ్యాత్మికంగా పెంచి ఆత్మీయ ఆహారం దేవుని వద్ద నుంచి పొందుకొని నీకు ఆత్మీయ తండ్రిగా అది వడ్డించి నీ చేత తినిపించి నీలో ఉన్న ఆ యొక్క దుర్మార్గపు ఆ యొక్క మనస్తత్వాన్ని, మరి ఆ కఠినమైన మనసును మార్చివేసి నిన్ను ఒక పరిపూర్ణునిగా సిద్ధపరిచిన నీ దైవజనుడిని లెక్క చేయకుండా, నీ ఆత్మీయ తండ్రిని, నిన్ను ప్రేమించిన నీ సంఘాన్ని, నీ సహోదరులు అంటే సాటి విశ్వాసులు, సహోదరులు, సాటి విశ్వాసులైన సహోదరులను విడిచి ఏదో పెద్ద సంఘాలు ఉంటాయి కొన్ని, వాటికి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయే ఉండొచ్చు కొంతమంది ఈ వాక్యం విన్న వాళ్ళని. దయచేసి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు ఎక్కడైతే, ఏ గృహములో, ఏ మందిరములో నువ్వు రక్షించబడ్డావో అది నీ పుట్టిల్లమ్మా, పుట్టిల్లు నాన్న. దానిని విడిచి వెళ్ళొచ్చా? ఆత్మీయ తండ్రిని విడిచి వెళ్ళొచ్చా? ఈ లోకంలో ఎన్నో ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులతో ఆకర్షించే ఎన్నో ఏమంటారు వాటిని స్కీములతో నడపబడుతున్నటువంటి సంఘాలు ఉన్నాయి. వాటికి వెళ్ళిపోయావా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. నీ పూర్వస్థితి నీకు కావాలి అంటే, నువ్వు ఏదో ఆశించి నీ తల్లి సంఘాన్ని వదిలి వెళ్ళిపోయావే, మరలా తిరిగి నీ తల్లి సంఘానికి వస్తేనే నీ పూర్వస్థితి నీకు కలుగుతుంది. నువ్వు విడిచి వెళ్ళిపోయిన నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా నేను మీ ఎడల దుర్మార్గంగా ప్రవర్తించాను అంటే, నీ ఆత్మీయ తండ్రి పోయావుగా నన్ను వదిలేసి అక్కడికే పో అంటాడా? అనడు. నిజమైన ఆత్మీయ తండ్రి ఎవ్వరూ అనరండి అలాగా. నిన్ను ప్రేమగా కౌగిలించుకొని కన్నీరు కారుస్తూ ప్రభువుకు స్తోత్రం చెప్తాడండి. ప్రభువా, నా కుమారుడిని కల్లా నాకు అనుగ్రహించావా? నా ఆత్మీయ కుమారుడిని నాకు మళ్ళా అనుగ్రహించావా అని సంతోషపడేవాడే కానీ ఆత్మీయ తండ్రి అంటే అవకాశం దొరికినప్పుడు దెప్పి పొడిచేవాడు కాదండి, దెప్పి పొడిచేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కోల్పోయినటువంటి నీ పూర్వస్థితిని నువ్వు పొందుకోవాలి అంటే పశ్చాత్తాప మనసు మనకు ప్రాముఖ్యం. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నీ పనివారిగా నన్ను ఉంచుకొని ఆయన అంటే, పనివారిగా ఏంటన్నా, నువ్వు నా కుమారుడురా అని చెప్పి ఖరీదైనటువంటి వస్త్రాలు తొడిగించి
చేతికి బంగారు ఉంగరం తొడిగించి, చెప్పులు పాదములకు తొడిగించి, పెద్ద విందు చేసి ఆ బిడ్డను సగౌరవంగా మరలా లోపలికి ఆహ్వానించాడట. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం రెండవదిగా చూసుకున్నట్లయితే, పశ్చాత్తాపడి అంటే ఒకసారి నువ్వు రక్షించబడే స్థితిలోకి వెళ్ళావు, కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశావు, దేవుని మహిమను కోల్పోయావు. మరలా పశ్చాత్తాపడి నా పూర్వస్థితిని ఇవ్వు తండ్రి అని ప్రార్థిస్తే అదే భాగ్యాన్ని, కోల్పోయినటువంటి అదే భాగ్యాన్ని తిరిగి ఇచ్చినట్లుగా, పొందుకున్నట్లుగా ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో మనం చూస్తున్నాం. అన్నిసార్లు ప్రభువారు అలా చేయరు. కొంతమంది ఉంటారు, వారి విషయంలో మనం చూసినట్లయితే ద బెస్ట్ ఎగ్జాంపుల్ సంసోను. సంసోను నాజీరు చేయబడినటువంటి, ప్రవచనాత్మకంగా ఈ భూమి మీదకి తన తల్లిదండ్రులకు అనుగ్రహించబడిన కుమారుడు, దైవ ఆత్మను పొందుకున్నటువంటి మహాబల పరాక్రమం కలిగినటువంటి వాడు. ఒక పచ్చి గాడిద దవడ ఎముక దొరికిందట, దానిలో 1000 మందిని చంపినటువంటి వాడు సంసోను. అదే కాదండి, సింహం వస్తే అతని ఏ ఆయుధం లేకుండా విత్ హిస్ బేర్ హ్యాండ్స్, అంటే ఎంప్టీ హ్యాండ్స్, చేతిలో ఏ ఆయుధం లేకుండా సింహాన్ని చీల్చి చంపినటువంటి బల పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి సంసోను. ఒకసారి తన శత్రువుల మీద కక్ష తీర్చుకోవాలని 300 నక్కలను పట్టాడంటే, పట్టడమే కాకుండా వాటిని ఒకదాని తోక ఒకటి కట్టాడు. మనం చదువుకుంటే వెళ్ళిపోతాం, కానీ ఒకసారి ఆలోచించండి. ఒక్క నక్క కాదు కదా, ఒక కుక్కను పట్టగలమా మనమైతే? దేవుని ఆత్మ అతనిలో ఉంది, అతను అనుకున్నది సాధించగలడు సంసోను. అటువంటి సంసోను ఏమైపోయాడు? చివరికి స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. స్త్రీ వ్యామోహంలో పడిపోవడమే కాకుండా తన రహస్యము, తన బల పరాక్రమములు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ రహస్యము తనకు, తన తల్లికి, తండ్రికి మాత్రమే తెలుసు. ఆ రహస్యం ఏమిటంటే, తన తల వెంట్రుకల మీద పుట్టినది మొదలుకొని అప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ మంగళ కత్తెర పడలేదంట. అది పడితే తన అభిషేకం పోతుంది. అతడు మనకులాగా మామూలు మనిషిగా మార్చబడతాడు. ఆ చెప్పకూడనటువంటి రహస్యాన్ని సంసోను దలైలా మోజులో పడి ఆ మత్తులో చెప్పాడు. చెయ్యకూడని పడి ఆ మహాతల్లి చేసింది. ఏమిటది? ఒక పనివాడిని పిలిపించి 7 జడలంట శుభ్రంగా కత్తిరించేసింది. అప్పుడు వచ్చి పడ్డారు శత్రువులు. లేచి అంతకు ముందులాగా తన బలం తనలో ఉందనుకొని పోరాడడానికి సిద్ధపడితే ఒక అతి సామాన్యుడిలాగా అతన్ని గొలుసులతో కట్టేసి అతన్ని 2 కళ్ళు పొడి చేశారంటండి. గుడ్డివాడిని చేసేసారు. పూర్వపు స్థితి ఏంటండి? ఎదురు లేదు సంసోనికి. సంసోను బల పరాక్రమములను ఎదిరించగలిగిన వాడు లేడు. దైవ ఆజ్ఞకు వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన పనుల వలన తన బల పరాక్రమంలో ఉన్న ఆ మర్మాన్ని
ఆ ప్రియురాలుగా భావిస్తున్నటువంటి మోసగతి అయిన దెలీలాకు చెప్పడం వలన తన మహిమను, దేవుని ఆత్మను కోల్పోయాడు. అంటే దిగజారిన స్థితిలోకి వచ్చేశాడు. ఎలాగంటే అతన్ని బంధించి తిరగలి విసురు వాడిగా ఆ బందీ గృహంలో తిరగలి విసురు వాడు అంత చీప్గా అతన్ని బంధించి అవహేళన చేస్తూ చివరికి ఒక రోజున వారందరూ దాదాపు 3,000 మంది పైచిలుకు ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో కూడి హాస్యం చేయడానికి, పరిహాసం చేయడానికి సంసోనుని పిలిపించండి అన్నారు. అతన్ని తీసుకుని వచ్చి అవహేళన చేస్తున్న సమయంలో మరలా మన వాక్యాంశం, నీవు పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేస్తే, దేవా నా పూర్వస్థితి మరలా నాకు కలిగించు. అదే ప్రార్థన సంసోను చేశాడు. చూద్దామా ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచును. నా 2 కన్నుల నిమిత్తము. పొడిచేశారు కదండి, ఎంత బాధ. బ్రతికుండగా 2 కళ్ళు పొడిచేశారంటే ఎంత వేదన. చూడండి, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్యస్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేను ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలము అతడు చంపిన శవముల లెక్క జీవితకాలమందు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇక్కడ చూడండి, పశ్చాత్తాపడ్డాడు. నా పూర్వస్థితిని నాకు అనుగ్రహించు దేవా అని ఆ ప్రార్థన చేస్తే ప్రభువారు ఆ యొక్క స్థితిని ఇచ్చారు. ఆ శక్తిని, బలాన్ని తిరిగి ఇచ్చి సంసోను అక్కడ మరలా తిరిగి బ్రతకలేదని, చనిపోయాడు. అక్కడ తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి తీసుకుని వెళ్ళి సగౌరవంగా పెద్ద విందు చేసి మంచిగా ముస్తాబు చేసి ఇక కొంతకాలం అతని తండ్రితో పాటు జీవించాడు. కానీ అక్కడ పూర్వస్థితిని ఇచ్చాడు, అతను జీవించాడు. ఇక్కడ సంసోనుకి పూర్వస్థితిని ఇచ్చాడు, కానీ పిలిచేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఇందులో గొప్ప మర్మం ఏంటంటే, కొంతమంది విషయంలో ఇటువంటి భయంకరమైన దెబ్బ పడిన తర్వాతే పశ్చాత్తాపడతారు. క్యాన్సర్ వచ్చి పడక మీద పడుకొని అప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రభువా పశ్చాత్తాపడతాడు. ఆ పశ్చాత్తాపం కోసమే ప్రభువారు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ బిడ్డను బ్రతికిస్తే మరలా వీడు లోకంలో కలిసే ఆ అనుమానం అవకాశం ఉందని ప్రభు ఎప్పుడైతే వాడు పశ్చాత్తాపడి ఆ పడక మీద నుంచి ప్రార్థన చేసి మారు మనసు పొంది ప్రభువును వేడుకుంటాడు, వెంటనే పిలుచుకుంటాడు. కానీ ఇక జీవాన్ని ఇవ్వడండి. సంసోను విషయంలో జరిగింది అదే. దేవుడు తలుచుకుంటే పోయిన 2 కళ్ళు తిరిగి ఇవ్వలేడా? దేవుడు గారు తలుచుకుంటే తిరిగి ఇచ్చిన బలంతో పాటు ఆ కళ్ళనిచ్చి వాళ్ళందరూ చనిపోయేటట్టు చేసి సంసోను మాత్రం ఆ యొక్క శిథిలాల కింద పడకుండా
పడినా అతన్ని చావకుండా చేయలేడా? తప్పకుండా చేయగలడమ్మా. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, సంసోనుకి ఇక జీవనాన్ని ఇస్తే మరలా తిరిగి అంటారు కదా, మనం కొన్ని చెప్పుకోవాలి, మరలా తిరిగి ఎక్కడ అతను ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోతాడని సంసోను లాక్కున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపులోకి వచ్చేసాము. ఈరోజు ప్రభువు వారు మనకు నేర్పిన పాఠము, ఇజ్రాయేలు ప్రజలు వారి అతిక్రమములను బట్టి, దుర్వ్యాపారాలను బట్టి, వారు వెళ్ళిపోయినటువంటి హీనస్థితి నుంచి ప్రభువా మా పూర్వస్థితి మాకు మరలా తిరిగి కలుగు చేయము అని ప్రార్థించినప్పుడు వారికి అత్యున్నతమైనటువంటి స్థితిని ఇచ్చారు. ఉపమానముగా మనకి తప్పిపోయిన కుమారుడిని చూపించాడు. ఆ బిడ్డ కూడా దారి తప్పి తండ్రిని ఎదిరించి దుర్వ్యాపారం చేసి నష్టపోయి పందుల పుట్టు కూడా దొరకని స్థితిలో పశ్చాత్తాపడి తండ్రి ఎదుకు వచ్చినప్పుడు కౌగిలించుకున్నారు. మన ప్రభువు కూడా అలాగే కౌగిలించుకొని మనల్ని తన హక్కును చేర్చుకుంటాడు. కానీ సంసార విషయంలో అలా చేయలేదు. ఎందుకంటే మన స్థితి, మన అంతరాత్మ నేర్పిన దేవుడు మనకి జీవాన్ని ఇంకా ఇవ్వాలా, తన సాక్షి బిడ్డగా ఈ భూమి మీద స్వస్థపరిచి నిలబెట్టుకోవాలా, మారు మనసు కలగజేసి నిలబెట్టుకోవాలా, లేదా ఇక చాలు వచ్చేయని చెప్పి పిలుచుకోవాలన్నది ఆయనకు తెలుసు. సంసోను విషయంలో అదే చేశారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక విషయాల్లో నువ్వు నేను తప్పిపోయామేమో. మనతోనే మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. మీరెన్నో మార్లు నేను మీకు ఇచ్చిన మహిమను కోల్పోయాను, నేను మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క వరాలను కోల్పోయాను, కృపావరాలు, ఆత్మఫలాలు కోల్పోయారు, గర్వపు స్థితిలోకి వెళ్ళిపోయారు. మీరు ఈ దినమందైనా పశ్చాత్తాపడి మారు మనసు కలిగి నా వైపు తిరిగి ప్రభువా మా పూర్వస్థితి మాకు మరలా కలుగు చేయమని ప్రార్థన చేసినగా మనందరికీ తిరిగి అటువంటి కృప, ఆశీర్వాదము ఆ దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఈ మాటలు మన దేవుడు ఆశీర్వదించి మనందరినీ తన కృపలో భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కనికరపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, జీవగల తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో డివైన్ వాయిస్ అనే ఈ యొక్క ఫేస్బుక్ ఛానల్ ద్వారా ఆయన ఈ యొక్క కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే భాగ్యాన్ని నాకును మాకును ఇచ్చారు. స్తోత్రాలు. ఈ లైవ్లో ఎంతమంది పాల్పంచుకున్నారు వారందరికీ కూడా ఈ యొక్క వర్తమానంలోని మర్మము నాయన అర్థమయ్యేలాగా మీరు చేశారని నేను భావిస్తున్నాను. తదనంతరము ఈ యొక్క లైవ్లో నా తండ్రి విత్తబడిన ఈ యొక్క వాక్యాన్ని నా తండ్రి వీక్షించబో వారికి కూడా మీరు ఈ మర్మాలను బయలుపరచండి. నా ప్రభువా, నా దేవ, మమ్మల్ందరినీ అతి త్వరలో ఈ భయంకరమైన కరోనా పరిస్థితి నుంచి విడుదల కలిగచేయండి. స్వేచ్ఛగా మేము ఆరాధనలు చేసుకునే మా పూర్వస్థితి మాకు దయచేవా నాయన. దేవా, నీ పాదాలు పట్టుకొని ప్రతిమలాడుకుంటున్నాను. భయము గుప్పిట్లో ప్రాణ భయంతో నా తండ్రి చాలామంది మందిరాలకు రాలేకపోతున్నారు. అయినా నీ సన్నిధికి రాలేకపోతున్నారు. నీ కృపను కోల్పోతున్నారు నా తండ్రి. మేము యథేచ్ఛగా నా తండ్రి స్వేచ్ఛగా మీ ఆరాధనలు జరుపుకున్నటకు కావలసిన పరిస్థితులు ఈ ప్రపంచమంతా కలుగు చేయమని వేడుకుంటూ మరొకసారి మీ దాసులు, మా సహోదరులు, దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఐజక్ గారి నాయన వారి సత్యమని వారి ఈ పరిచయం నూరింతలుగా ఆశీర్వదించి వారిని శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధులతో నింపమని, అదే కృపను లైవ్లో వీక్షించిన బిడ్డలను, ఈ కార్యక్రమాన్ని వీక్షించబోయే బిడ్డలను, వారి కుటుంబీకులను కూడా దీవించమని యేసు నామములో ఈ ప్రార్థనకు సమర్పించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, డివైన్ ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాంను వీక్షించిన ప్రతి బిడ్డకును, సకల ప్రత్యుద్ధులకును, ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన రెవరెండ్ డాక్టర్ ఐజక్ గారికి, వారి కుటుంబీకులకు, వారి టీం మొత్తానికి సదాకాలము దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.